Good morning, all of you. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankaravam. Wake up, get up, rise in English. Yes, my dear friends, let me tell you one thing. I could not make for 2 days due to my health reasons. Now, back again and shall start today's class. That is 31st December 2025. Model conduct on India AI use. India must improve access. ఈ మస్ట్ అనేటువంటిది ఇక్కడ నెసెసిటీ అని చెప్తా. మస్ట్ ఇంప్రూవ్ యాక్సెస్ టు ఏఐ రిసోర్సెస్. ఏఐ రిసోర్సెస్కి తన యాక్సెస్ని తన రీచ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అప్ స్కిల్స్, రిసోర్సెస్ ఒకటే కాదు, అండ్ అప్ స్కిల్ ఇట్స్ వర్క్ ఫోర్స్. తన వర్క్ ఫోర్స్ని కూడా అప్ స్కిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా యూజ్ చేసుకోవడానికి ఏమైతే అవసరమో వాటన్నిటినీ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఎడిటోరియల్తో ఈరోజు మీ ముందుకు వచ్చున్నాను. ఇండియా హ్యాస్ బీన్ రెగ్యులేటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ by expecting due diligence from platforms under the IT Act and rules. India has been regulating, చాలా కాలంగా రెగ్యులేట్ చేస్తూనే ఉంది. దేనిని? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ని. బై ఎక్స్పెక్టింగ్ డ్యూ డిలిజెన్స్, ఎవరి దగ్గర నుండి? అవసరమైన రిక్వైర్డ్ డిలిజెన్స్, ఆ రిక్వైర్డ్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, రిక్వైర్డ్ డైనమిజం ఏదైతే ఉందో అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ప్లాట్ఫామ్స్. ఏ ప్లాట్ఫామ్స్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాయో ఆ ప్లాట్ఫామ్స్ నుంచి. అండర్ ద ఐటీ యాక్ట్ అండ్ రూల్స్. ఐటీ యాక్ట్ అని తీసుకొచ్చాం అండ్ రూల్స్ తీసుకొచ్చాం. దాని ద్వారా ఇండియా ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడమే కాదు, వారి వద్ద నుండి అటువంటి డెలిజెన్స్ కూడా కోరుకుంటోంది. రెగ్యులేటింగ్ ద ఫైనాన్షియల్ సెక్టార్. ఇండియా హ్యాస్ బీన్ రెగ్యులేటింగ్ ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ విత్ ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్ రూల్స్. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన వచ్చే రిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం కోసం ఒకటి ప్రైవసీ ఉండాలి, అలాగే సిటిజన్కి డేటా ప్రొటెక్షన్ ఉండాలి. ఆ రెండింటికి సంబంధించి రూల్స్ని కూడా ఇండియన్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇట్ డస్ నాట్ యెట్ హ్యావ్ ఏ కన్జ్యూమర్ సేఫ్టీ రెజిమ్. కానీ ఇప్పటి వరకు టిల్ నౌ ఒక కన్జ్యూమర్ సేఫ్టీ మెథడ్ అనేది, ఒక రెజిమ్, ఒక మెథడ్ అనేది కనిపించడం లేదు. దట్ డీల్స్ విత్ a method or a rule that deals with the state's duty of care. రాజ్యానికి ఒక డ్యూటీ ఉంది, ప్రజల యొక్క రక్షణ. దానికి ఆ డ్యూటీని, ఆ రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే విధంగా డస్ నాట్ యెట్ హ్యావ్, కలిగి లేదు, ఏ కన్జ్యూమర్ సేఫ్టీ రూల్ దట్ డీల్స్ విత్ ద స్టేట్స్ డ్యూటీ ఆఫ్ కేర్. పౌరుల యొక్క రక్షణకు సంబంధించి, వారి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన, పౌరుల యొక్క వ్యక్తిగత భద్రతకి సంబంధించిన కేర్ విషయంలో ఇప్పటి వరకు ఒక రూల్ అయితే ఫ్రేమ్ అవ్వలేదు. చైనా పిచ్డ్ సచ్ ఏ రిజీమ్. ఇటువంటి దాన్ని ఎవరు మొదలు పెట్టారట? చైనా ఇంట్రడ్యూస్డ్, పిచ్డ్ అన్నాడు అక్కడ. ఏం ఇంట్రడ్యూస్ చేసింది? సచ్ ఏ రిజీమ్, అటువంటి రిజీమ్ని విత్ డ్రాఫ్ట్ రూల్స్ దట్ ఇట్ అన్వెయిల్డ్ లాస్ట్ వీక్. గత వారంలోనే చైనా కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేసిందట. ఇట్ అన్వెయిల్డ్, దట్ ఈజ్ ఓపెన్డ్, దట్ ఈజ్ రివీల్డ్,
that is disclosed. లాస్ట్ వీక్ చైనా ఈ విషయంలోనే కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ని అన్వైల్ చేసింది, ఓపెన్ చేసింది. విచ్ టార్గెట్ ఎమోషనల్లీ ఇంటరాక్టివ్ సర్వీసెస్. దీని టార్గెట్ ఏంటంటే ఇంటరాక్టివ్ సర్వీసెస్ ఉన్నాయట, అవి కూడా ఎమోషన్తో కూడుకున్నట్టు ఉన్నాయి, వాటిని టార్గెట్ చేసింది. And proposed to require companies to warn against excessive use and intervene when they detect signs of extreme emotional states. So అంతేకాకుండా ప్రపోజ్ చేసింది టు రిక్వైర్ కంపెనీస్ చెప్పింది టు వార్న్ అగెనెస్ట్, హెచ్చరిక అయితే జారీ అయింది దేని పట్ల, ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఏఐని ఎక్కువగా యూజ్ చేసుకోవడం, అండ్ ఇంటర్విన్ అవ్వడం, దట్ ఈస్ ఇంటర్ఫియర్ అవ్వడం విత్ వెన్ దే డిటెక్ట్ సైన్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ స్టేట్స్. సో వారు ఎక్స్ట్రీమ్ స్టేట్ ఆఫ్ ఎమోషనల్ స్టేట్ని డిటెక్ట్ చేసినప్పుడు ఓవర్గా ఇంటర్ఫియర్ అవ్వడం కానీ ఎక్సెసివ్ యూజ్ పట్ల కానీ కంపెనీలను, ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇఫ్ దీస్ రూల్స్ సీమ్ జస్టిఫైడ్ for targeting psychological dependence that general rules about unlawful content do not address, they may also be harsh because expecting providers to identify users' states can incentivize more intimate monitoring. Okay, so rules తీసుకొచ్చాం, ఇవి కనుక జస్టిఫై కాకపోతే, అంటే ఇవి కనుక అనుకున్న అన్ని విషయాలని కూడా సాటిస్ఫై చేయకపోతే, if the rules are not justified or not sufficient, అవి సఫిషియెంట్గా లేకపోతే, ఫర్ టార్గెటింగ్ సైకలాజికల్ డిపెండెన్స్, ఈ సైకలాజికల్ డిపెండెన్స్ని టార్గెట్ చేయడానికి అవి సరిపోకపోతే, దట్ జనరల్ రూల్స్ అబౌట్ అన్లాఫుల్ కంటెంట్, ఈ యొక్క ఇల్లీగల్ కాంటెంట్ ఏదైతే ఉందో అన్లాఫుల్ కాంటెంట్ డు నాట్ అడ్రస్, దానిని కూడా అడ్రస్ చేయకపోతే, దే మే ఆల్సో బి హ్యార్ష్, వారు చాలా హ్యార్ష్గా కూడా ఉండవచ్చు. దే మే ఆల్సో బి రూడ్గా కూడా ఉండొచ్చు. బికాస్ ఎక్స్పెక్టింగ్ ప్రొవైడర్స్, ఎవరైతే ఈ ఏఐని ప్రొవైడ్ చేస్తున్నారో టు ఐడెంటిఫై యూజర్స్ స్టేట్స్, కాబట్టి ఎవరైతే ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క ఎమోషనల్ స్టేట్ ఆఫ్ పీపుల్తో ఆడుకుంటున్నారో వారిని కనుక వారు ఐడెంటిఫై చేసినట్లయితే, ఇన్సెంటివ్ అంటేనే అర్థం బెనిఫిట్. సో వారికి బెనిఫిట్, మోర్ ఇంటిమేట్ మానిటరింగ్. ఇండియాస్ పోస్చర్ ఈజ్ లెస్ ఇంట్రూజివ్, కానీ ఇండియా యొక్క స్టేట్ ఎలా ఉందయ్యా, ఇండియా యొక్క స్థితి ఎలా ఉందయ్యా అంటే లెస్ ఇంట్రూజివ్, బట్ ఆల్సో మోర్ ఇన్కంప్లీట్, అంతేకాదు పూర్తిగా ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. బికాస్ ఇట్ బ్యాంక్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ లాస్, కొత్త లాస్ ఏమీ లేవు. ఇట్ బ్యాంక్స్ ఆన్ అన్నాడు, బ్యాంక్ అంటే అర్థము డిపెండ్స్ ఆన్, దేనిని నమ్ముతోంది, ఇట్ రిలైస్ ఆన్ ఎగ్జిస్టింగ్ లాస్, కేవలం ఎగ్జిస్టింగ్ లాస్ మీదే అవ్వడం వలన అది ఇంకా ఇన్కంప్లీట్గానే ఉంది, ఇది ఇంకా అంత ఎక్కువగా ఫైట్ చేయలేకపోతుంది ఆర్టిఫిషియల్ మిస్యూజ్ వెనుక. అది చైనా కొన్ని డ్రాఫ్ట్ రూల్స్ పట్టుకొచ్చింది, కానీ స్టిల్ ఇంకా అక్కడ కూడా అది అవుతుందో లేదో తెలియదు. ఇఫ్ నాట్ అడ్రస్డ్ కంప్లీట్లీ, ఇఫ్ నాట్ సఫిషియంట్, సో దే విల్ గో ఫర్దర్. సో దిస్ ఈస్ ద రైట్ టైం for the Indian government to make such laws which can stop the misuse of or excessive use of artificial intelligence. And thus it regulates adjacent risks but has not articulated a duty of care vis-a-vis AI product safety, especially for psychological harms. Thus it regulates adjacent risks, linked risks, ఏవైతే వాటి పక్కన అడ్జసెంట్గా ఉన్నాయో ఆ రిస్క్స్ని, హ్యాస్ నాట్ ఆర్టిక్యులేటెడ్ వాయిస్ ఏ డ్యూటీ ఆఫ్ కేర్ విజేవిస్, అదే విధముగా ఇన్ ద సేమ్ వే ఏఐ ప్రొడక్ట్ సేఫ్టీ,
పబ్లిక్ సేఫ్టీయే కాదు, ఏ ప్రొడక్ట్ సేఫ్టీ కూడా చూడాలి. ఎస్పెషల్లీ ఫర్ సైకలాజికల్ హార్మ్స్ విషయంలో ఆ యొక్క పబ్లిక్ యొక్క సేఫ్టీ చూడాలి, ప్రోడక్ట్ యొక్క సేఫ్టీ కూడా చూడాలి. మీతి హ్యాస్ యూజ్డ్ ద ఐటీ రూల్స్ టు పుష్ ప్లాట్ఫామ్స్ టు కర్బ్ డీప్ ఫేక్స్ అండ్ ఫ్రాడ్. ఈ మీటి అనేది హ్యాజ్ యూజ్డ్ ఐటీ రూల్స్ టు పుష్ ప్లాట్ఫామ్స్ టు కర్బ్, టు ఎలిమినేట్ అనుకుందాం. ఇక్కడ దాని ప్రకారం టు కట్ అని అర్థం వచ్చింది. డీప్ ఫేక్స్, ఇది మనకి తెలుసు. డీప్ ఫేక్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని కూడా డీప్ ఫేక్కి బలి చేశారు. అటువంటి డీప్ ఫేక్ని ఆపాలి. సెలబ్రిటీస్ని, హీరోస్ని, హీరోయిన్స్ని ఈ డీప్ ఫేక్లో వాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఏంటుందండి, వాళ్ళు ఆల్రెడీ ఐటీ రూల్స్ని వాడారు. దేనికోసమయ్యా అంటే డీప్ ఫేక్స్ విషయంలోను, ఫ్రాడ్ విషయంలోను. అండ్ డిఫైన్ అండ్ లేబుల్ సింథటికల్లీ జనరేటెడ్, అటువంటి డీప్ ఫేక్స్ని డిఫైన్ చేశారు, నిర్వచించారు. లేబుల్, నేమ్డ్, వాటికి ఏమని పేరు పెట్టారయ్యా అంటే నేమ్డ్ సింథటికల్లీ జనరేటెడ్ కంటెంట్. మనం ఏఐ జనరేటెడ్ కంటెంట్ అంటాం, దాన్ని చట్టం యొక్క భాషలో సింథటికల్లీ జనరేటెడ్ కంటెంట్ అంటారు. ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ హ్యావ్ ఆల్సో అడాప్టెడ్ స్ట్రక్చరల్ మెజర్స్. ఇదంతా సైకలాజికల్గా, ఎమోషనల్గా గేమ్ అయితే దానికి మించి మరొకటి ఉంది. స్ట్రక్చరల్ మెజర్స్ సంబంధించి ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో చాలా నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని చర్యలు తీసుకున్నారు. విత్ ద ఆర్బీఐ సెట్టింగ్ expectations to govern model risk in credit and developing its free AI framework process, and SEBI pushing for clear accountability on how regulated entities use AI tools. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకటి ఆర్బీఐ, ఈ యొక్క టు గవర్న్ మోడల్ రిస్క్ ఇన్ క్రెడిట్లో ఏఐ వల్ల ఎటువంటి రిస్క్ రాకుండా ఒక ఫ్రీ ఏఐ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే ఆర్బీఐ. ఎటువంటి రిస్క్ని ఫేస్ చేయడం కోసం ఒక ఏఐ ఫ్రేమ్వర్క్ని ఆర్బీఐ క్రియేట్ చేస్తే, మరి సెబీ ఏం చేసింది, ఇట్ పుష్డ్ ఫర్ ఏ క్లియర్ అకౌంటబిలిటీ అండ్ హౌ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ యూజ్ ఏఐ టూల్స్. వాళ్ళ దగ్గర ఉన్న రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో, సెబీ రెగ్యులేట్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సెబీ కంట్రోల్ చేస్తున్న, రెగ్యులేట్ చేస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఏఐ టూల్స్ని వాడుతున్నాయట. వాటిని ఏ విధంగా అకౌంటబిలిటీలోకి తెచ్చుకోవాలో, అవి ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి అనే విషయాన్ని ఎవరు చూస్తున్నారట, సెబీ. సో ఈ విధంగా ఆర్బీఐ మరియు సెబీ కూడా తమంత తాముగా తాము ఎవరినైతే రెగ్యులేట్ చేస్తున్నామో వాళ్ళ దగ్గర ఏఐ యూజ్ యొక్క ఫ్రేమ్వర్క్ విషయంలో అకౌంటబిలిటీని, ట్రాన్స్పరెన్సీని సాధిస్తూ ఉన్నారు. వైల్ సమ్ మెజర్స్ ఆర్ ప్రియంప్టివ్, కొన్ని చాలా ముందుగా అనుకున్నట్టుగా ఉన్నాయి. మేతి హ్యాస్ బీన్ లార్జ్లీ రియాక్టివ్. ఇండియా హ్యాస్ ఏ లార్జ్ ఈకోసిస్టమ్ దట్ అడాప్ట్స్ మోడల్స్, but it is far behind the US and China in building frontier models of its own. ఇండియా చాలా పెద్ద ఈకో సిస్టమ్ ఉంది, అంతేకాకు చాలా డిఫరెంట్ మోడల్స్ని అడాప్ట్ కూడా చేసుకుంటున్నప్పటికీ ఇట్ ఈజ్ ఫార్ బిహైండ్, చాలా వెనుకబడి ఉంది యుఎస్ కన్నా లేదా చైనా కన్నా. ఇన్ బిల్డింగ్ ఫ్రంటీర్ మోడల్స్, ఈ ఫ్రంటీర్ అన్నాడు అంటే బోర్డర్ అని అర్థం, ఫ్రంటీర్ అన్నాడంటే లిమిట్ అని అర్థం. మోడల్స్ ఆఫ్ ఇట్స్ ఓన్, తనంత తానుగా అటువంటి ఫ్రంటీర్ మోడల్స్ నిర్మించడంలో మాత్రం వెనకబడి ఉంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఈ సందర్భంలో ఇట్ షుడ్ బివేర్ ద కాన్స్ ఆఫ్ రెగ్యులేట్ ఫస్ట్ బిల్డ్ లేటర్. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. బివేర్ ఆఫ్ కాన్స్, కాన్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఆఫ్ రెగ్యులేట్ ఫస్ట్ బిల్డ్ లేటర్. ముందుగా రెగ్యులేట్ చేద్దాం, తర్వాత మనం అనుకున్న సిస్టమ్ని బిల్డ్ చేద్దాం అనుకోవడంలో కొంత నెగిటివిటీ ఉందట, కొంత డిసడ్వాంటేజ్ ఉందట. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ సిన్స్ డొమెస్టిక్ కెపాసిటీ ఈజ్ ల్యాకింగ్. మరీ ముఖ్యంగా ఇండియాలో డొమెస్టిక్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. ఇండిజినస్ కెపాసిటీ, మనమే ఏఐ మీద ఏమైనా చేయగలమా అనే కెపాసిటీ కొద్దిగా ల్యాకింగ్, ఇన్సఫిషియంట్. A more practical way
might be to consider how it can nurture a frontier model. More practical way, pragmatic way ఏమిటయ్యా? Practical way or pragmatic way might be to consider how it can nurture, how it can foster, how it can develop a frontier model. చెప్పుకున్నాం frontier model and govern the overall use of models. ఒక మంచి మోడల్ని మనం నిర్మించడం ద్వారా అన్ని మోడల్స్ని ఏ విధంగా మనం గవర్న్ చేయగలం, అడ్మినిస్టర్ చేయగలం. many of which will remain privately built, కానీ అందులో చాలా ఎక్కువగా ప్రైవేట్గా నిర్మించబడినవి అండ్ ఫారెన్ ఫర్ ఏ వైల్, కొన్ని ఇతర దేశాలు కూడా ఇన్సైడ్ ఇండియన్ మార్కెట్స్ ఇన్సైడ్ ఉన్నవి ప్రైవేట్గా నిర్మించబడినవి లేదా బయట నుంచి తెచ్చుకున్నవి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని ఏ విధంగా మనం గవర్న్ చేయగలము అనేదే ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించవలసిన విషయం. రెండు మిత్రులారా, ఎస్, one more time, due to my health reasons I could not make for the last 2 days. I hope that from today onwards you will see regularly. Question number 1, CGL Tier 2 అని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ నెంబర్ 1 మీ ముందుకు తీసుకురావడం జరిగింది. హ్యాపీగా చదవండి, చదివి అర్థం చేసుకోండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. రెస్పాన్సివ్ మనకు తెలుసు, దేనికైనా రియాక్ట్ అయితే రెస్పాన్సివ్ అంటాం. సర్కంస్పెక్ట్ కూడా మనకు ఐడియా ఉంటుంది, దట్ ఈజ్ కాషస్. రెస్పాన్సివ్గా ఉన్నాడు అంటే దట్ ఈజ్ రియాక్టివ్గా ఉన్నాడని. ఎవరి పెర్సెప్షన్ వారిది, పెర్సెప్టివ్, హ్యావింగ్ ఒపీనియన్ ఆర్ హ్యావింగ్ థాట్. ఇది ఒక విధంగా చెప్పాలంటే అబ్లివియస్గా ఉన్నారంటే ఫర్గెటింగ్గా ఉన్నారని, కేర్లెస్గా ఉన్నారని అర్థం. ఇప్పుడు ప్రయత్నించండి. ఫర్గెటింగ్ అన్నాను, కేర్లెస్ అన్నాను, పర్సెప్టివ్ ఎవరి పర్సెప్షన్ వారిది. సర్కంస్పెక్ట్, స్పెక్ట్ అంటే చూడడము, సర్కమ్ అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడడమే సర్కంస్పెక్ట్. రెస్పాన్సివ్ అనే ఒక పదం వాడడం, దట్ ఈజ్ రియాక్టివ్. ద కమిటీ రిమైండ్, ఎలా ఉంది కమిటీ. రెస్పాన్సివ్ టు ద పబ్లిక్ రేజ్ అంటే పబ్లిక్ కోపానికి రియాక్టివ్గా ఉంది. ఒకవేళ అలా ఉంటే వెంట్ అహెడ్ విత్ కాంట్రవర్షియల్ డెసిషన్ ఎలా అంటాము? కాంట్రవర్షియల్ డెసిషన్తో ముందుకు ఎలా వెళ్తుందండి అంత రెస్పాన్సివ్గా ఉంటే? కాషస్ అన్నాం. కాషస్ అంటే ఏంటి? పబ్లిక్ అవుట్రేజ్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంది అని అర్థం. కేర్ఫుల్గా ఉంటే కాంట్రవర్షియల్ డెసిషన్తో వెంట్ అహెడ్ ఎలా వెళ్తారండి? కాబట్టి ఇది ఖచ్చితంగా ద కమిటీ రిమైండ్ కేర్లెస్గానే ఉంది, పట్టించుకోలేదు. అబ్లివియస్గా ఉంది, దట్ ఈజ్ అబ్లివియస్ టు ద పబ్లిక్ అవుట్రేజ్. పబ్లిక్ అవుట్రేజ్ నది పట్టించుకోలేదు కాబట్టే వెంట్ అహెడ్ విత్ కాంట్రవర్షియల్ డెసిషన్. Second one, his argument, though lengthy, was completely and failed to address the core issue. Lucid, clear, couldn't easily understood. Misunderstood, complex, tenable, it also can be understood. His argument, though lengthy, was completely failed to address. అది అడ్రస్ చేయలేకపోయింది అంటే క్లియర్గా ఉందని అలా అంటాం. అడ్రస్ చేయలేకపోయింది అంటే కొజెంట్ అని ఎలా అంటాం. అది అడ్రస్ చేయలేకపోయింది కాబట్టి దాన్ని మనం స్పెషియస్ అంటాం. అడ్రస్ చేయలేకపోయింది కాబట్టి దాన్ని మనం స్పెషియస్ అంటాం. ఇట్ ఈస్ నాట్ క్లియర్. కాంట్రవర్షియల్,
contentious, argumentative, meticulous, careful, lax, inactive, haphazard also same. ఒకసారి ఇప్పుడు ట్రై చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3లో ఉన్నారు. ఆమె యొక్క అప్రోచ్ ఎలాంటిదో ట్రై చేయండి అయ్యా. మెటిక్యులస్, కేర్ఫుల్, ఆర్బిటరీ, కంటెన్షియస్, కాంట్రవర్షియల్, ఆర్గ్యుమెంటేటివ్, లాక్స్, ఇన్యాక్టివ్, haphazard, disordered, not in order. The scientist was widely admired for her dash approach. ఏ అప్రోచ్ ఉంటే అందరూ అడ్మైర్ చేస్తారండి? ఇన్యాక్టివ్గా ఉంటేనా, హ్యాప్హజార్డ్గా ఉంటేనా? కాదు. ఎవ్రీ వన్ యాక్సెప్టెడ్ బికాజ్ అడ్మైర్డ్ హర్ బికాజ్ ఆఫ్ హర్ మెటిక్యులస్ అప్రోచ్. ద అప్రోచ్ ఈస్ కాల్డ్ మెటిక్యులస్. చూడండి, ఈ మూడు ఒకటే. అండర్మైనింగ్, డైల్యూటింగ్, సప్రెసింగ్. అడ్మైన్ అవుట్లో వెళ్ళిన ఆన్సర్ అదే వస్తుంది. ద లీడర్ స్పీచ్ వాజ్ ఎయిమ్డ్ ఎట్. కాన్ఫిడెన్స్ని తొక్కేద్దాం అనుకున్నాడా? కాన్ఫిడెన్స్ని తొక్కేద్దాం అనుకుంటే కనుక సప్రెసింగ్ అనొచ్చు. అయితే అతను కాన్ఫిడెన్స్ తొక్కేద్దాం అనుకోలేదు, అండర్మైన్ చేద్దాం అనుకోలేదు, డైల్యూట్ చేద్దాం అనుకోలేదు, కాన్ఫిడెన్స్ని పెంచుదాం అనుకున్నాడు. కాబట్టి మనము గాల్వనైజింగ్ అనే పదంతో వెళ్తాం. దట్ ఈస్ బి. Catalyst, that stirs, that spur, that encourages. Panacea, remedy for everything. అన్నిటికీ కూడా రెమెడీ అయితే దాన్ని మనం పెనాసియా అంటాం. షాక్ అను లేదా సర్ప్రైజ్ అనే పదం మనకు తెలుసున్నటువంటిదే. యు నో ద వర్డ్ సర్ప్రైజ్ ఆర్ షాక్. రిప్రైవ్, స్టాప్ ద పనిష్మెంట్. షాక్ ఈజ్ షాక్. హిజ్ సడన్ రెసిగ్నేషన్ కేమ్ యాజ్ ఏ. సడన్గా రెసిగ్నేషన్ ఇచ్చినప్పుడు అది పెనాషియా, రెమెడీ ఎందుకు అవుతుంది? క్యాటలిస్ట్గా ఏదైతే ఎంకరేజ్ చేస్తుందో అది ఎందుకు అవుతుంది? అది పనిష్మెంట్ ఆపడం కాదు, అందరికీ అది ఒక షాక్ అయింది. సో ఇక్కడ ఈ యొక్క బిట్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయవలసి వస్తుంది అంటే ఆ యొక్క పదానికి ఉన్నటువంటి మీనింగ్ తెలిస్తేనే దాన్ని మనం చేయగలం. ఈరోజు ఒక 5 చేశారు, రేపు మరొక 5 చూద్దాం. కానీ ముందుగా మళ్ళీ ఫస్ట్ వన్. The committee remained oblivious, careless. His argument, though lengthy, was completely speciousగా ఉంది and failed to address. The scientist was widely admired for her meticulous approach, careful approach, and the leader's speech was aimed at galvanizing the confidence, not undermining, diluting, or suppressing. Now his sudden resignation came as a shock. మరొక 5 ఉన్నాయి, రేపు చేద్దాం. I'm going to the next topic. CGL Tier 2 దృష్టిలో పెట్టుకుని తేవడం జరిగింది. టేక్ యువర్ ఓన్ టైమ్, ట్రై టు డూ ABCD ఆర్డర్లో పెట్టడానికి ప్రయత్నించండి. మీరు మీ ఆన్సర్తో బయటికి రావాలి. కమ్ ఆన్ మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ స్టార్ట్ విత్ D అనుకుంటున్నాను. Dతో స్టార్ట్ చేస్తే ఆన్సర్ ఇది రావాలి. Amid the rising concerns over inflation, after months of deliberation, the government announced a series of fiscal reforms to revive the slowing economy. Amid rising concerns over inflation, after months of deliberation, the government announced a series of fiscal reforms to revive the slowing economy. Yes, DCAB అనేటువంటిది కరెక్ట్ మిత్రమా. ఏతో the proposal was met with stiff clearance. It was tabled in Parliament due to its far-reaching implications from several opposition. When it was tabled in Parliament, the proposal was met with stiff resistance from several opposition parties.
due to its for S. When it was tabled in Parliament, the proposal was met with stiff resistance from several opposition parties due to its far-reaching implications. C, A, B, D is the answer. Question number 3 for you. ఈ స్కెప్టికల్ అబౌట్ అనేది ఖచ్చితంగా బీసీ ఉండాలి, ఎక్కడ బీసీ ఉండాలి. Despite repeated assurances from the management, ఏబిసిడినా ఏడిసిబినా ట్రై చేయండి మిత్రమా. ఏబిసిడి ఆర్ ఏడిసిబి రెండు చూడ్డానికి ఒకేలా కనపడుతున్నాయి. ఏతో స్టార్ట్ చేస్తే, ఒకవేళ ఏ కాకపోతే ఇంకెవరున్నారు? డి. ఫాలోయింగ్ కన్సిక్యూటివ్ క్వార్టర్స్ ఆఫ్ లాసెస్ డిస్పైట్ రిపీటెడ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ రిమైన్ స్కెప్టికల్ అబౌట్ ద కంపెనీస్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. No అండి. Despite repeated assurance from the management following consecutive quarters of losses, DABC. Following consecutive quarters of losses, అనేక నష్టాలు వరుసగా వచ్చినప్పటికీ డిస్పైట్ రిపీటెడ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్, ఆ నష్టాలను చూసిన మేనేజ్మెంట్ ఎన్నో అష్యూరెన్సెస్ చేసినప్పటికీ ఎంప్లాయీస్ రిమైండ్ స్కెప్టికల్ అబౌట్ ద DABC. మంచి క్వశ్చన్ అండి, చాలా టిపికల్గా మనం లాక్ చేద్దాం అనుకున్నాడు. Technological advancements have significantly altered the manner in which information is disseminated across digital platforms over the past decade. Over the past decade, technological advancements have significantly altered. వద్దండి, మనము ఓవర్ ద పాస్ట్ డికేడ్ అనేటువంటి అడ్వర్బ్ ఫ్రేజ్ని చివరిలోనే అప్లై చేద్దాం. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ have significantly altered the manner in which information is disseminated across digital platforms over the past decades. ABCD. ఎందుకు ఓవర్ ద పాస్ట్ డికేడ్ చివరికి తీసుకెళ్ళాం? ఒకవేళ ఓవర్ ద పాస్ట్ డికేడ్ చివరికి తీసుకెళ్ళకపోతే ఆన్సర్ ఇది అయ్యి ఉండేది. ఏబిసి కామనే, డి ముందు ఉండాలా చివరి ఉండాలా? ఈ ఓవర్ ద పాస్ట్ డికేడ్ అనేటువంటిది అడ్వర్బ్ చెప్తోంది, అది చివరే ఉండాలి. I will meet you tomorrow is the right statement. Tomorrow I will meet you is the wrong statement, because tomorrow is the adverb of time which should be at the end of the statement. Yesterday I went to a movie is an error. I went to a movie yesterday is the right one. So adverb follows the verb. కాబట్టి చివరే ఉండాలి. ఆ కండిషన్లో ఓవర్ ద పాస్ట్ డికేడ్ అనేటువంటి అడ్వర్బ్ ఫ్రేజ్ని మనం ఎట్ ద ఎండ్ యూజ్ చేయడం జరిగింది. సో దట్ వీఆర్ గోయింగ్ విత్ ఏబిసిడి. ఏడి లేదండి, డిఏ చూద్దాం. వైల్ రీఎన్ఫోర్సింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, ద జడ్జిమెంట్ అండర్స్కోర్డ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ద జడ్జిమెంట్ అండర్స్కోర్డ్ the need for greater transparency and accountability in public institutions while reinforcing constitutional principles. ఇది ABCDA DABCA చూడాలి.
సో డి ఎలిమినేటెడ్, సి ఎలిమినేటెడ్. డి తోటే స్టార్ట్ అవ్వాలి. ఇది రీజన్ చెప్తున్నాడు. వైల్ రీఎన్ఫోర్సింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని రీఎన్ఫోర్స్ చేసేటప్పుడు ఆ సందర్భంలో ద జడ్జిమెంట్ అండర్స్కోర్డ్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. దట్ ఈస్ డి తోటే స్టార్ట్ అవ్వాలి. కండిషన్ ఏ సందర్భంలోనో ముందుగా చెప్తూ, ఏ సందర్భంలో వైల్ రీఎన్ఫోర్సింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని రీఎన్ఫోర్స్ చేస్తూ జడ్జిమెంట్ హైలైటెడ్, ఈ పని చేస్తూ అది హైలైట్ చేసింది కాబట్టి వీ కెన్ గో విత్ డిఏపిసి. ద కమిటీ విల్ రివ్యూ ద ప్రపోజల్. ఈ విల్ రివ్యూ అనేటువంటిది విల్ ప్లస్ V1 చెప్తోందయ్యా. దాని ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందయ్యా అంటే దట్ ఈజ్ విల్ బీ ప్లస్ V3. మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్స్లో నేర్చుకున్నాం. విల్ ప్లస్ V1 వచ్చినప్పుడు అది ఏ విధంగా చేంజ్ అవుతుందయ్యా అంటే విల్ బీ ప్లస్ V3గా మారుతుంది అనుకున్నాం. ద కమిటీ విల్ రివ్యూ ద ప్రపోజల్ అన్నారు. ద ప్రపోజల్ విల్ బీ రివ్యూడ్ అయి ఉండాలి. అయితే ఇక్కడ 2 చోట్ల మనం చూస్తున్నాం ఇది విల్ హ్యావ్ బీన్ ఎర్రర్ అండి, ఈజ్ రివ్యూడ్ ఎర్రర్. ద ప్రపోజల్ will be reviewed by the committee before taking a final decision. Final decision is taken అనలేమండి. బిఫోర్ టేకింగ్ లాగే ఉంటుంది కాబట్టి ద ప్రపోజల్ విల్ బి రివ్యూడ్ బై ద కమిటీ బిఫోర్ టేకింగ్. ఏ అన్నాడు, ఇక్కడ ద అన్నాడు, ద ఫైనల్ డెసిషన్ కరెక్టేనండి. వీ కెన్ గో విత్ ఓన్లీ డి. Change the following sentence into active voice. Was being implemented అంటున్నాడండి. ఇక్కడ being implemented అంటే ఏమిటి? verb plus ing equal to being plus V3 అండి. వాడు being plus V3 ఇచ్చాడు కాబట్టి స్టేట్మెంట్లో ఇంప్లిమెంటింగ్ రావాలి. అదేవిధంగా ఇక్కడ was అన్నాడు కాబట్టి సందర్భాన్ని బట్టి అక్కడ was కానీ వర్గాని రావాలి. వజార్ వర్ ప్లస్ ఇంప్లిమెంటింగ్ ఈజ్ ద ఆన్సర్. వజార్ వర్ ప్లస్ ఇంప్లిమెంటింగ్ ఈజ్ ద ఆన్సర్. ఇది కాదండి, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో దట్ వాజ్ ఇంప్లిమెంటింగ్. మళ్ళా చెప్తున్నాను మిత్రమా, వెర్బ్ ప్లస్ ఐఎన్జి ఈక్వల్ టు బీయింగ్ ప్లస్ V3 అనే రూల్ ప్రకారం అక్కడ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ అని దీనిని ఇవ్వడం జరిగింది. బీయింగ్ ఇంప్లిమెంటెడ్ రివర్స్లో ఏమవుతుందయ్యా అంటే ఇంప్లిమెంటింగ్ అవుతుంది. అయితే ఇచ్చిన ప్రశ్నలో వాజ్ అనేది కనపడుతోంది కాబట్టి ఇక్కడ కూడా అది వాజ్ ఇంప్లిమెంటింగ్ అని అయి ఉండాలి, లేదా ప్లూరల్ అయినట్లయితే వర్ ఇంప్లిమెంటింగ్ అయి ఉండాలి. సో దట్ ఓన్లీ ఆప్షన్ దట్ ఈజ్ సి, ద గవర్నమెంట్ వాజ్ ఇంప్లిమెంటింగ్. షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ అంటున్నాడండి. రూల్ హ్యావ్ ప్లస్ V3 becomes have been plus V3. Have plus V3 becomes have been plus V3. So that should be లేదండి, should have been అయి ఉండొచ్చు, had been కాదు, has been కాదు. So that the answer is should have been completed before the deadline. Denied అనేటువంటిది V2 that can become was or were plus V3 అండి. was denied కానీ were denied కానీ అయి ఉండాలి. Yes, the protesters were denied access to the restricted area by the authorities. B అవ్వాలి అంటే యాక్సెస్ టు ద రిస్ట్రిక్ట్ ఏరియా వాజ్ డినైడ్ ఫర్ ద ప్రొటెస్టర్స్ అని ఉండాలి కాబట్టి అది కాదు. సో దట్ ద ప్రొటెస్టర్స్ వర్ డినైడ్ యాక్సెస్ టు ద రిస్ట్రిక్టెడ్ ఏరియా బై ద అథారిటీస్. దట్ ఈస్ ఏ, దట్ ఈస్ కరెక్ట్.
లాస్ట్ క్వశ్చన్ అమ్మా, హ్యాస్ బీన్ అక్యూజ్డ్. రండి, హ్యాస్ బీన్ అక్యూజ్డ్. హ్యావ్ ప్లస్ V3 ఈక్వల్ టు, దట్ కెన్ బికమ్ హ్యావ్ బీన్ ప్లస్ V3. ఇప్పుడు ఏమిచ్చారు? హ్యాస్ బీన్ అక్యూజ్డ్ అని ఇచ్చారు కాబట్టి అది హ్యాస్ అక్యూజ్డ్ కానీ లేదా హ్యావ్ అక్యూజ్డ్ కానీ, సబ్జెక్ట్ సింగులర్ అయితే హ్యాజ్ అక్యూజ్డ్గా, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ అక్యూజ్డ్గా అవుతుంది. ద సస్పెక్ట్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఫైనాన్స్ బై ద ఏజెన్సీ. ఏజెన్సీ సింగులర్ కాబట్టి ద ఏజెన్సీ హ్యాజ్ అక్యూజ్డ్, ఇందులో లేదు, ఇక్కడ ఒక చోటే ఉంది. ద ఏజెన్సీ హ్యాజ్ అక్యూజ్డ్ ద సస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఇక్కడ ఎవరున్నారు? బి మాత్రమే ఉంది. దిస్ ఈజ్ హ్యావ్ ప్లస్ V3 ఈక్వల్ టు హ్యావ్ బీన్ ప్లస్ V3 అనే రూల్ ప్రకారం. హ్యావ్ ప్లస్ V3 ఈక్వల్ టు హ్యావ్ బీన్ ప్లస్ V3. సరే, ఈరోజు మనం ఈ యొక్క శంఖారావంలో భాగంగా ఒక ఎడిటోరియల్ చేస్తున్నాం. దాంతోపాటుగా ఎడిటోరియల్లో మీనింగ్స్ తెలుసుకున్నారు. మీనింగ్స్కి సంబంధించిన ఒక 5 క్వశ్చన్స్, ABCD రీఅరేంజ్మెంట్ 5 క్వశ్చన్స్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఒక 5 క్వశ్చన్స్ చేస్తున్నారు. మళ్ళీ రేపటి ఉదయం మరికొన్ని క్వశ్చన్స్ మీరు చూడబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.